సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అకాడమిక్ ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఈవెంట్స్ పేరుతో వేలాది రూపాయలు అడ్డగోలుగా వసూలు చేయడంపై నిరసనకు దిగారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ ఖచ్చితమైన హామీ ఇవ్వకపోవడంతో పేరెంట్స్ మరింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు తగ్గించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని విద్యార్థుల పేరెంట్స్ హెచ్చరించారు. బుక్స్ అమ్ముతారు కానీ ఆ బుక్స్ కి బైఫర్కేషన్ ఇవ్వరు. అంటే ఈ బుక్ ఇంత అవుతుంది, ఈ బుక్ ఇంత అవుతుందని ఇవ్వరు. ఈవెన్ డైరీ కూడా 450 రూపీస్ తీసుకుంటారు. ఆ డైరీ బయట మనం కొనుక్కుంటే 100 రూపాయలు కూడా పడాలి. అట్లా ముఖ్యంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? మేము ఏం కావాలనుకుంటామంటే గవర్నమెంట్ నార్మలైజ్ చేయాలి, ఫీజెస్ కార్పొరేట్ బిజినెస్ చేయకూడదు అనుకుంటామంటే బుక్స్ మేము బయట కొనడానికి ఆప్షన్ లేదు. అట్లయితే ప్రతి పేరెంట్ మినిమం 5 నుంచి 10,000 వరకు సేవ్ అవుతుంది. అట్లే వీళ్ళు ఇచ్చే స్కూల్ డ్రెస్సులు కానీ సాక్స్లు కానీ వెరీ పూర్ క్వాలిటీ ఉంటాయి. మీరు ఫస్ట్ వాష్కే లాస్ట్ టైం మా పిల్లలు బట్టలు చిరిగిపోతే మళ్ళీ ఇస్తే ఎక్స్చేంజ్ చేసి ఇచ్చినారు. సో అవి కూడా మాకు బయట కొనుక్కోవడానికి ఆప్షన్ ఇవ్వండి. అట్లా వీళ్ళు ఏదైతే ఫీజెస్లో హైడెన్ ఫీజెస్ పెట్టినారో, లైక్ యాక్టివిటీ ఫీజు కానీ, యాన్యువల్ డే ఫీజు కానీ, ఇంకా ఇతరత్ర ఫీజులు ఉన్నాయో అవన్నీ హిడెన్ కాకుండా డిస్క్లోజ్ చేయండి. మా దగ్గరనే బీటెక్ ఫీజు 80,000 అవునా, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అవునా. ఇప్పుడు ఈ స్కూల్లో ఫీజు వచ్చేసరికి ఒక్కొక్కరికి డిఫరెంట్ ఫీజెస్ 1,20,000, 1,30,000 వరకు అవుతున్నాయి. ఇక్కడ మేము లాస్ట్ 10 days కిందట ఒక మెమోరాండం ఇచ్చాము. ఒక 9 పాయింట్స్ ఇచ్చాము. 9 పాయింట్స్లో వాళ్ళు మనం కన్సల్ట్ చేసింది ఓన్లీ ఒకటే పాయింట్ కన్సల్ట్ చేశారు. ఏది? యాన్యువల్ డే. అదే కదా, యాన్యువల్ డే. సో యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేయడం అనేది మా ఆప్షన్ అది అవునా, అది కంపల్సరీ పెట్టారు. యాక్టివిటీ ఫీజు కూడా ఆప్షనల్, అది కూడా కంపల్సరీ పెట్టారు. ప్లస్ ఎవ్రీ ఇయర్ 10% హైక్ అని చెప్పేసి మేము అడ్మిషన్ తీసుకున్నాం, అగ్రీడ్. బట్ ఏంటంటే బేసిక్ ప్రైస్ పైన నువ్వు హైక్ చేయాలి. ఎవ్రీ ఇయర్ హైక్ అయిన దానిపైన మళ్ళీ 10% హైక్ అయిన దానిపైన 10% చేయడం అది అన్యాయం. దాంతోపాటు బుక్స్ అనేటివి చాలా అన్యాయం అండి.